హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇప్పుడు మనం నవంబర్ నెల లాంచ్ అయిన ఫోన్లలో హిట్ అయిన మొబైల్స్ ఏంటి, అలాగే ఫ్లాప్ అయిన మొబైల్స్ ఏంటి అనేవి కంప్లీట్గా మాట్లాడుకుందాం. అవి ఒకవేళ ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అన్నవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం OnePlus 15 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు. డాల్బీ విజన్ కు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొడక్షన్ తో వస్తుంది. అలాగే ఇది బ్యాక్ కూడా గ్లాస్ ప్రొడక్షన్ తోనే వస్తుంది. సైడ్స్ అంతా అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఓపీ గేమింగ్ కోర్ అనే స్పెషల్ గా దీంట్లో చిప్ లెవెల్లోనే ఇంప్లిమెంట్ చేశారు. అదే విధంగా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. అలాగే 7300 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, Wi-Fi 7, బ్లూటూత్ 6.0 టెక్నాలజీ, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్, NFC, IP66, 68, 69 అండ్ 69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. USB 3.2 Gen 1 సపోర్ట్ తో వస్తుంది. అలాగే దీంట్లో టచ్ రెస్పాన్స్ చిప్, G2 Wi-Fi చిప్, అలాగే ఓపీ గేమింగ్ కోర్. ఇందులో గేమ్స్ కోసం అయితే చాలా మంచిగా ఆప్టిమైజేషన్ ఉంటుంది. 165 FPS లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఈ ఫోన్ ని హిట్ లిస్ట్ లోకే కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే ఇందులో అన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి. అలాగే ఇది పోయిన దాంతో పోలిస్తే, అంటే ఈ OnePlus 13 తో పోలిస్తే కేవలం 3000 మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి. అంటే వేరే ఫోన్స్ అన్ని ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యాయి. దీంట్లో ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి అంటే ఈ ప్రాసెసర్ కి కొద్దిగా ఎక్కువ డబ్బులు అవుతున్నాయని చెప్తున్నారు. అందుకని చెప్పేసి, అలాగే ఇంకొన్ని మిగిలిన ఆప్టిమైజేషన్ కోసం అని చెప్పేసి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చేశారు. పర్లేదు, ఇది ఓకే చేసుకోవచ్చు. అందుకనే దీన్ని హిట్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రియల్మీ GT8 Pro గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.79 ఇంచెస్ 2K ప్లస్ LTPS AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 7000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. దీంట్లో రికో ZR అనే కెమెరా కోసం పార్ట్నర్షిప్ అయితే తీసుకొస్తున్నారు. అదే విధంగా ఫ్రంట్ 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఐఆర్ బ్లాస్టర్, NFC, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. కానీ దీన్ని బేస్ వేరియంట్ 12+256GB వేరియంట్ 73,000కు లాంచ్ చేశారు. ఇది రియల్మీ GT7 Pro పోయినసారి 60,000 వరకే ఉంది, కానీ ఈసారి అమాంతంగా 73,000 అయితే చేశారు. ఇక్కడ దీన్ని అయితే యాక్సెప్ట్ చేయలేం, ఎందుకంటే ఇంత ప్రైస్ పెట్టి అయితే రియల్మీ ఫోన్ ని ఎవరు కొనరు దాదాపుగా. అలాగే దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కు ఇది 60 నుండి 65,000 వరకు అయితే ఓకే, కానీ ఇది 73,000 పెట్టారు. ఇంత ప్రైస్ కి అయితే ఇది మనం వర్తి అని అయితే చెప్పుకోలేం. అందుకని చెప్పేసి దీన్ని ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం Oppo Find X9 అండ్ X9 Pro ఫోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే వీటిలో X9 లో 6.59 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. X9 Pro లో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. రెండింటిలో 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ ఉంటుంది. MediaTek Dimensity 9500 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అలాగే ఈ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ X9 Pro లో చేంజ్ అవుతుంది. అందులో 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అలాగే ఈ ప్రో వేరియంట్ లో టెలికన్వర్టర్ లెన్స్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు, కొద్దిగా అడిషనల్ గా హెల్ప్ అవుతుంది. అలాగే X9 లో ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. X9 Pro లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. X9 లో 7025 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ X9 Pro లో 7500 mAh బ్యాటరీ ఉంటుంది.
80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఐఆర్ బ్లాస్టర్ NFC IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. మరి ఈ రెండు ఫోన్స్ హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేయొచ్చా లేదా ఫ్లాప్ లిస్ట్ లోకి అంటే ఇక్కడ ఈ X9 వచ్చేసరికి యావరేజ్ లిస్ట్ లోకి యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఓకే మనం ఆ ప్రైస్ లో తీసుకోవచ్చు. అమాంతం మంచిగా ఉందని తీసుకోలేం, బట్ తీసుకోవచ్చు. కానీ X9 ప్రోకి మాత్రం ఇది 1,10,000 పెట్టారు. ఇది అంతవరకు అయితే వర్త్ అయితే అనిపించదు. ఇది 80,000 ఓకే అనిపిస్తుంది, బట్ మనకు దీన్ని 1,10,000 పెట్టారు. అందుకని చెప్పేసి ఈ ప్రైస్ విజయంగా ఈ X9 ప్రోని ఫ్లాప్ లిస్ట్ లోకి వేస్తున్నాను. ఒకవేళ మీకు కెమెరా కోసం కావాలంటే తీసుకోవచ్చు, ఏమంతా తీసిపోవు, చాలా బాగుంటాయి. బట్ వీటిని అయితే నేను ఇందులో X9ని యావరేజ్ అండ్ X9 ప్రోని ఫ్లాప్ లిస్ట్ లోకి అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం iQOO 15 గురించి మాట్లాడుకున్నట్లయితే 6.83 ఇంచెస్ 2K LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది సామ్సంగ్ లెడ్ డిస్ప్లే. అలాగే 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం iQOO డాల్బీ జోన్ సపోర్ట్ ని తీసుకొస్తున్నారు. అలాగే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ కూడా ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే వైఫై 7, బ్లూటూత్ 6.0, అల్ట్రాసోనిక్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్, NFC IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే దీంట్లో USB 3.2 Gen 1 కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటుగా ఈ ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకోకుండా కూడా మనం స్ట్రీమింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి స్ట్రీమింగ్ అసిస్టెంట్ అనే యాప్ అయితే తీసుకొచ్చారు. దీనివల్ల మనకు 25,000 వరకు అయితే సేవ్ అవుతాయి. ఇది ఓకే, బట్ దీన్ని మనం హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేయాలా ఫ్లాప్ లిస్ట్ లో కన్సిడర్ చేయాలా అంటే నేనైతే ఫ్లాప్ లిస్ట్ లోకే కన్సిడర్ చేస్తాను. ఎందుకు అంటే పోయినసారి iQOO 13 తో పోలిస్తే iQOO 15 ప్రైస్ ని 18,000 అయితే పెంచారు. కానీ 18,000కు తగ్గట్టుగా చేంజెస్ అయితే ఏమంతా చేయలేదు. ఒప్పుకుంటాను కొద్దిగా పెంచినట్లయితే, ఎందుకంటే ఇక్కడ సామ్సంగ్ వాళ్ళ నుంచి మంచి డిస్ప్లే తీసుకున్నారు. ప్రాసెసర్ కి కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈసారి ఇస్తున్నారు. ఇలా తీసుకుంటే కొద్దిగా పెంచితే ఓకే 60,000 వరకు పెట్టుంటే, బట్ వీళ్ళు 73,000 పెట్టారు. అందుకని చెప్పేసి నేను దీన్ని ఫ్లాప్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లావా అగ్ని 4 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X RAM, UFS 4.0కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. ఈ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 5000 mAh బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, కానీ NFC ఉండదు. అలాగే IP64 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. ఈ ఫోన్ ని నేను యావరేజ్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కెమెరాస్, డిస్ప్లే ఇక్కడ అలాగే ఈ ప్రాసెసర్ కూడా ఓకే, బట్ ఇక్కడ బ్యాటరీ 5000 mAh ఇస్తారు. ఇదైతే యాక్సెప్ట్ చేయలేం. అదే విధంగా దీంట్లో IP64 రేటింగ్ మాత్రమే ఉంది. అందుకని చెప్పేసి దీన్ని ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. కానీ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఒకవేళ మనం ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకొని గేమ్స్ కూడా స్ట్రీమ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. USB 3.2 సపోర్ట్ తో వస్తుంది. ఇక్కడ ఇది ఒక మంచిదే. కానీ ఇక్కడ IP రేటింగ్ అదే విధంగా బ్యాటరీ కొంచెం ఎక్కువ ఇచ్చుంటే చాలా బాగుండేది. అలాగే నథింగ్ ఫోన్ 3A లైట్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ ఉంటుంది. LPDDR4X RAM, UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ
చార్జర్ ని మాత్రం బాక్స్లో ఇవ్వరు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్టర్ ఉండదు. అలాగే IP64 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. దీన్ని నేను ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే దీనికంటే మంచి ఫోన్ వీళ్ళ సబ్ బ్రాండ్ అయిన CMF లో ఉంది. CMF Phone 2 Pro. దీంట్లో ఇంకా చాలా మంచిగా ఉంది. ఇవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కానీ దాంట్లో అడిషనల్ గా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అది 15-16 వేల బడ్జెట్ లోనే వస్తుంది, కానీ వీళ్ళు దీన్ని 21,000కు లాంచ్ చేశారు. సో దట్ నేను దీన్ని అయితే ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే మోటో G57 పవర్ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.72 ఇంచెస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అలాగే స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అలాగే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 7000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది MIL సర్టిఫికేషన్ ఉంటుంది. IP64 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. ఇక్కడ ఈ ఫోన్ ని మనం యావరేజ్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ మనకు కెమెరాస్, బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ కూడా ఓకే, బట్ ఇక్కడ ఈ IPS LCD డిస్ప్లే ఇవ్వకుండా AMOLED డిస్ప్లే ఇచ్చుంటే చాలా బాగుండేది. అండ్ IP రేటింగ్ ఇవి రెండు తక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని యావరేజ్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం Realme C85 ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.8 ఇంచెస్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది, 144 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది, MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, 7000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. దీంట్లో MIL సర్టిఫికేషన్ ఉంది. అలాగే IP68 అండ్ IP69K సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ని నేను ఫ్లాప్ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ఇవి ఈ నెలలో లాంచ్ అయిన వాటిలో హిట్ అయిన మొబైల్స్ అండ్ ఫ్లాప్ అయిన మొబైల్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.